అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 14వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లోనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయడంలో 100% సిద్ధహస్తులనైతే చెప్పుకోవచ్చు. గురువుగారు ఎంతో నమ్మకమైన గురువుగారండి. మీ సమస్యలకు పరిష్కారం వెంటనే లభిస్తుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి వారికి వీరి జీవితంలో రాబోయే మార్పులు, ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, మొత్తం అయితే వివరంగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక ఈ రోజు నుంచి వీరికి ఒక స్వర్ణయుగం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. వీరి మనసు చాలా ప్రశాంతంగా అనిపించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరింత ఎక్కువగా మీలో తెలియనటువంటి విషయాలు కూడా ఆసక్తికరంగా తెలుసుకోవాలంటే కనుక ఒక కుతూహలం కూడా నిండిన రోజైతే ఈ రోజు అని చెప్పుకోవచ్చు. ఒక అనుభవంలోకి అయితే వస్తుంది. అలాగే ఈరోజు ముందు ముందు మీరు రాబోయే రోజుల్లో కూడా ఏ విషయాలనైతే మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ అవకాశాలు అయితే మీరు వాడుకోవాలనేటువంటి ఒక సూచన అయితే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. మొదటగా ఈ రాశివారు చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి మనశ్శాంతిని అయితే కలిగి ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఏదనుకుంటే అది వీరి శక్తో తెలియదు కానీ, వీరి అదృష్టమో తెలియదు కానీ, వీరికి మాత్రం మనసాక్షిలో అనుకున్నది అనుకున్నట్లుగా అయితే జరిగి తీరుతుంది. వీరి యొక్క పుణ్యకర్మల కారణంగా అయితే కొంత వీరికి మంచి జరుగుతూ ఉంటుంది. ఏదైనా భగవంతుడు ఇచ్చేటువంటి ఒక సూచనగా అయితే ఇలా జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అప్రమత్తంగా వీరిని కొంచెం జాగ్రత్త పరుస్తుంది. అయితే ఏదైనా ప్రమాదం కావచ్చు, ఏదైనా శుభకార్యం కావచ్చు, ఇలా ముందుగానే అయితే వారు జరిగేటువంటి ఒక అంశాన్ని అయితే వీరు ముందుగా ఒక అంచనా వేసి పసిగట్టబోతూ ఉంటారు. అయితే ఇక చెప్పాలంటే గనక మంచి తేజస్సుతో, ముఖవచ్చస్సుతో అయితే నిండి ఉన్నటువంటి ఎదుటి వ్యక్తులను కూడా వీరు ఆకర్షితులుగా ఉంటారు. వీరి గుణగుణాలు అయితే కలిగి ఉంటారు. జీవితంలో చాలా పాజిటివ్ మార్పులకు కూడా వీరు రాబోతున్నాయి అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం అయితే కలగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుండి వీరి యొక్క అధ్యాయం అనేది కొత్తగా ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. అయితే సమాజంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వీరికి దైవానుగ్రహం అయితే మెండుగా ఉండడం వల్ల వీరు చేసేటువంటి పని అంతా కూడా మంచి గుర్తింపు అయితే రాబోతుంది. అలాగే మీ ఆఫీస్లో ఉన్న మీ పై అధికారుల నుండి అయితే మీకు చాలా గుర్తింపు వస్తుంది. మీ పనితీరుకు గుర్తింపును ఇస్తూ ఉంటారు. మీరు భవిష్యత్తులో చాలా మంచి శుభకార్యాలు అయితే వినబోతూ ఉన్నారు. శుభవార్తలను కూడా మీ చెవిన చాలా పడబోతున్నాయి. మీకు గ్రహాల అనుకూలత చాలా స్పష్టంగా ఉంది కనుక, ఎంతో అద్భుతంగా ఉన్నాయి కనుక, గ్రహాల యొక్క సంచారం అనేది మీ యొక్క రాశికి అయితే అద్భుతమైనటువంటి యోగంగా మారబోతుంది. అంతేకాకుండా ఒక రకమైనటువంటి మంచి పొజిషన్లో కూడా మీరు లభించబోతుంది. మీకు చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు మిమ్మల్ని పనిచేసే చోట కావచ్చు, లేదా వ్యతిరేకమైన ఏ వ్యక్తులైనా కావచ్చు, మీ గురించి అయితే చెడుగా మాట్లాడేవారు కూడా కావచ్చు, వారంతట వారే సైలెంట్ అయిపోవటం అయితే రేపటి రోజున మనం చూసుకోవచ్చు. మీ ముందు నిలబడి ధైర్యంగా కూడా వారికి అయితే ఉండకపోవచ్చు. అలానే అప్పుల సమస్య ఉన్నవారు కూడా ఒక అద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. పాత అప్పులను తీర్చడానికి కావాల్సినటువంటి డబ్బు కూడా మీకు సమకూరబోతుంది. ఇంకొక విషయం ఏంటంటే కనుక, ఈ యొక్క రాశి వారికి ఏదైనా కానీ ఈరోజు గొప్ప లాభస్థానాలు ఎక్కువగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. మీరు డబ్బు ఎక్కువగా లాభాలు వచ్చేటువంటి రోజు అని అయితే చెప్పుకోవచ్చు. మీరు అనుకున్నటువంటి దారుల నుంచి డబ్బు మీకు ధన ప్రవాహం లాగా ఇవాళ వస్తూనే ఉంటుంది. ఊహించని లాభాలను గడిస్తూ ఉంటారు. దైవ చింతనలో కూడా చాలా మంచి మంచి మార్పులు రాబోతున్నాయి. అవి కూడా ఏంటంటే కనుక ఈ యొక్క రాశి వారికి ఈ రోజున సంఘంలో మరింత ఎక్కువగా పేరు ప్రతిష్టలు కూడా ఘటించబోయే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మీలో ఉన్నటువంటి ఎనర్జీ, కోపం, ధైర్యం ఇవి కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడాను కొన్నిసార్లు తొందరపడి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎక్కువగా మీరు విఫలమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక, అనవసరంగా ఎవరితో కోప్పడవద్దు. కోపం కొంచెం తగ్గించుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ యొక్క ఉద్యోగం, వ్యాపారం చేసేటువంటి పని గురించి మాట్లాడుకుంటే గనక అసలు చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి ఒకే ఒక మాట అయితే వర్తిస్తుంది. వీరు శ్రమ ఎంత చేస్తారో, వీరి కష్టం ఎంత అయితే చేస్తారో అంతే విధంగా ఫలితాన్ని కూడా వీరు పొంది తీరుతారు.
అని అయితే చెప్పుకోవచ్చు. వీరు సులభంగా ఏది కూడా రాదు కాబట్టి వీరు కష్టపడితే మాత్రం దానికి 100 రెట్ల ఫలితం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. వీరి యొక్క పనితీరు మీద ఫోకస్ పెట్టి సమయాన్ని ఇది బాగా లాభమా, నష్టమా అనేది ఆలోచించి అయితే బాగా చేరుతూ ఉంటారు. వీరు ప్రతి ఒక్క విషయం అనవసరంగా విషయాల్లో అయితే అసలు తలదూర్చరు. చేసే పనిలో అయితే పూర్తి శ్రద్ధ అయితే వీరు పెట్టి టార్గెట్‌ని రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక మీ ముందు చేసేటువంటి పనులైతే మార్పు రావాలి. అలాగే మీ యొక్క శ్రమపై అధికారులు దగ్గరగా ఖచ్చితంగా అయితే మీరు చూపించుకోవాల్సిన గౌరవ మర్యాదలు ఎన్నో ఉన్నాయి కనుక వాళ్ళు కూడా మిమ్మల్ని మీ యొక్క పనితీరును అర్థం చేసుకొని మీకు మంచి మంచి జీతాలు, మంచి మంచి ప్రమోషన్లు కూడా ఇచ్చే అవకాశాలు కూడా మెండుగా కనపడుతున్నాయి కనుక కొంతమందికి ఇప్పుడు చేసినటువంటి ఉద్యోగం కంటే కూడా మంచి జీతంతో వేరే వేరే ఉద్యోగాల్లో కూడా మంచి మంచి అవకాశాలు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇక మీ భవిష్యత్తు ఎదుగుదలకు ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు కొత్త పనిని మొదలుపెట్టినప్పుడు దాన్ని చిన్న చిన్న అడ్డంకులు కూడా ఈ రోజున ఎదురు కావచ్చు, కానీ మీరు చాలా బలంగా వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అడ్డంకులన్నింటినీ కూడా మీరు మీ వైపుకు మలుచుకుంటూ అన్నీ అనుకూలంగా ఉండేలాగా అయితే మీరు గమనించుకొని తీరాలి. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా కూడా మీకు చాలా నష్టాలు వాటిల్లే అవకాశాలు లేకపోలేదు కనుక పెట్టుబడుల విషయంలో తొందరపడవద్దు. నిర్ణయాలైతే మీరు ఏమీ తీసుకోవద్దు. తొందరపడి నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు. కొంచెం సరిచూసుకున్న తర్వాత అయితే ఏ పనినైనా మొదలు పెట్టడం అయితే చాలా మంచిది. ఎవరితో కూడా అనవసరమైన వాదనలకు, కోపాలకు అసలు దిగవద్దు. నిదానమే ప్రధానం అన్న మాటలు ఈరోజు మీరు చాలా గట్టిగా పాటించవలసి ఉంటుంది. నెమ్మదిగా ఆలోచించి అడుగులు వేస్తే అటు వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు మంచి లాభాలను అయితే గటిస్తారని చెప్పుకోవచ్చు. ఇక డబ్బు విషయానికి వస్తే ఈ రోజున ఎక్కువగా చాలా మంచి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీకు ఇవాళ రోజున లాభాలు పొందేటువంటి అవకాశాలు చాలానే ఉన్నాయి కనుక చాలా జాగ్రత్త కూడా వహించవలసిన అవసరం ఉంది. లాభస్థానంలో కేతు ఉండడం వల్ల డబ్బు రాక చాలా బాగుంటుంది. అలాగే ఉద్యోగం కూడా, వ్యాపారం కూడా మీకు చాలా లాభాల్లో అయితే సాగుతుందని అయితే చెప్పుకోవాలి. మీ డబ్బుకి ఏమాత్రం లోటు ఉండదు కనుక సమస్య ఎక్కడ వస్తుందంటే ఖర్చుల దగ్గర అయితే మీకు సమస్య రాబోతుంది. మీకు డబ్బు ఎంత వస్తుందో అంతే వేగంగా ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి అనవసరమైన వస్తువులు కొనడం మానుకొని కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు చేయడం లేదా శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు పెట్టడం వంటివి ఇవే ఎదురుపడుతూ ఉంటాయి కనుక మీరు చేయవలసిన పనులు ఏంటంటే ముఖ్యంగా ఖర్చుల మీద కొంత మీరు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీ బాధ్యత కనుక ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. కాస్త పొదుపు చేయాలి. కష్టపడి సంపాదిస్తున్న రూపాయి ఎంత వృధాగా ఖర్చు అవుతుందో అంటే మీ మనసుకు కొంచెం చివుకుమంటూ ఉంటుంది. అందుకే మీరు చేయవలసిన పనులు, ముఖ్యమైన పని అంటే డబ్బును పొదుపు చేసి తీరాలి. పొదుపు మీద మీరు ఫోకస్ పెట్టి తీరాలి. ఎంత ఖర్చు చేస్తున్నాము, ఎంత పొదుపు చేస్తున్నాము అనేది మీరు కాస్త ఆలోచించుకొని నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉండాలి. అనవసరపు ఖర్చులు పూర్తిగా నివారించుకోవాలి. అటువంటి ప్లాన్ అయితే మీరు చేసుకోవాలి. ఏ అవసరం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కనుక డబ్బుని దాచుకోవడం అనేది చాలా మంచిదని అయితే చెప్పుకోవాలి. ఈ మంచి మొత్తంలో అయితే మీరు డబ్బును మిగుల్చుకోగలుగుతారు, కానీ ఒక అతిపెద్ద శుభవార్తలు అయితే మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అప్పుల నుండి బయటపడటం, అలాగే మీరు కోరుకున్న దాంట్లో ఉద్యోగం రావడం, అలాగే ఉద్యోగం మరింత ఎక్కువ ప్రమోషన్తో కూడినటువంటి ఒక మంచి ఉద్యోగం కూడా మీకు దక్కవలసిన గౌరవ మర్యాదలు అన్నీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆ సమయం ఆసన్నం అనేది అయితే చెప్పుకోవచ్చు. అప్పుల భారం చాలా వరకు పూర్తిగా తగ్గిపోతుంది. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. అద్భుతమైనటువంటి సమయం. కొత్త ఇల్లు కొనాలన్నా లేదా ఉన్నటువంటి పాత ఇల్లు అమ్మాలన్నా, స్థిరాస్తులు చరాస్తులు ఏమన్నా ఉన్నా, ఒక స్థలం ఏదైనా కొనాలన్నా మీకు చక్కగా పనులు అనేవి ఏకంగా అనుకూలంగా అయితే ఈరోజు మొదలవబోతుంది. ఇక వాటినైతే సంబంధించిన పత్రాలు, ఏవైనా లీగల్ సమస్యలు ఉంటే కనుక అవి మీకు అనుకూలంగా పరిష్కారాలు కూడా కాగలవు. అలాగే మీ ఆశల యొక్క విలువలు కూడా, అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ ఆరోగ్యం కన్నా కూడా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు, పిల్లలు ఉంటారు కదండి. ఆరోగ్య విషయంలో, వేళల విషయంలో అయితే ఇబ్బందులు రావచ్చు. వాటిని అశ్రద్ధ చేయకుండా వెంటనే మీరు జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఇక పని ఒత్తిడి వల్ల కొంచెం అలసిపోయినట్లుగా కావచ్చు, కానీ మంచి ఆహారం, తగినంత నిద్ర అయితే చాలా అవసరం కనుక కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అవసరం ఒత్తిడి నుండి మనం బయటపడగలము. కావాలంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి. చక్కగా టైం టు టైం నిద్రపోవడం, టైం టు టైం తినడం, మనకి ఏదైతే అవసరమో దాని గురించి ఆలోచించడం, ఇటువంటివన్నీ ఆలోచించకపోవడం చాలా మంచిది. దానికంటే కూడా ఉన్న ఫలంగా వినేటువంటి వార్తల నుండి మీ యొక్క మనసు కొంచెం విఫలం చెందుతుంది కనుక విషయాలను కొంచెం దూరంగా ఉంచుతూ ఉండాలి. ఇంట్లో అంతా పాజిటివ్ వాతావరణం నేర్పించేందుకు అయితే ప్రయత్నించండి. మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి శుభవార్తలు ఈరోజు మీరు వినబోతున్నారు. అది కూడా మీ పిల్లలకు సంబంధించింది కావచ్చు, ఏదైనా శుభకార్యానికి సంబంధించింది కావచ్చు. ఇలాంటి మంచి మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. మీ దగ్గర వాళ్ళ ఆత్మీయులు కూడా
మంచి స్నేహితులు కూడా మీ లైఫ్ పార్ట్నర్స్ ఇచ్చేటువంటి సలహాలు కూడా ఈ రోజున మీకు చాలా కలిసి వస్తాయని అయితే చెప్పుకోవచ్చు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు మీరు తప్పకుండా తీసుకోండి. అనుభవం గల వారి యొక్క సలహాలు తీసుకోవడం ద్వారా ఎటువంటి తప్పు జరగకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. సమాజంలో మీకు ఒక మంచి ప్రేమ, గౌరవం, రెట్టింపు మర్యాదలు అవుతూ ఉంటాయి. అలాగే ఇంతకు ముందు చెప్పినటువంటి మీకు ఏదైనా కొన్ని విషయాల్లో అయితే మీరు జాగ్రత్తలు పాటిస్తే కనుక సరిపోతుంది. శత్రువులు కూడా మీకు దరిదాపులు కూడా రాలేరు. అలాగే ఆఫీస్లో మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వారు మిమ్మల్ని మెచ్చుకోవడం అయితే జరుగుతుంది. గొడవలు, మనస్పర్ధలు ఏమన్నా ఉంటే అన్నీ తొలగిపోబోతున్నాయి. అలాగే రాజకీయాల్లో ఉన్నవారు దీనికి ఒక మంచి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. చిన్న పదవులు కూడా మీకు లభించే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక మీ యొక్క ఆగడాల మీద అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వెళ్ళవలసిన ప్రతి ఆహారము, తినవలసిన ఆహారం జంక్ ఫుడ్స్ వంటివి అయితే మీరు చాలా జాగ్రత్తగా తీసుకొని ఉండాలి. ఆరోగ్యం మీద మీరు కొంచెం శ్రద్ధ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజునైతే మీకు శివారాధన బాగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. తప్పకుండా శివారాధన చేసుకొని తీరండి. విష్ణు సహస్రనామాలు దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. ఇంట్లో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసుకొని మీకు నచ్చినటువంటి ఆధ్యాత్మిక మార్గదర్శనంలో అయితే మీకు మరింత ఎక్కువగా ఉపయోగపడుతుంది. మీకు ఇచ్చేటువంటి సలహాల వలన కొంతమంది వ్యక్తులు ఈరోజు మంచి లాభాలను కూడా గటించబోతూ ఉన్నారు. చాలా కాలంగా సమాధానం దొరకనటువంటి ప్రశ్నలకు కూడా కొన్ని జవాబులు అయితే ఈ రోజున మీకు దొరకబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి పరిహారాలు మొత్తం అయితే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.